నిన్న ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్ ఎందుకు అంత ప్రెస్టేజ్ ఎందుకంటే కేసీఆర్ గారు కృష్ణా జలాలపైన అడిగిన క్వశ్చన్కి ఎక్కడ కూడా కృష్ణా జలాలనే వర్డ్ వాడకుండా ఒక లాంగ్వేజ్ ఆయన సొంత లాంగ్వేజ్లో మాట్లాడినట్టుగా మాట్లాడిన మీ మేధావులు తెలంగాణ మేధావులు ఎట్లా చూస్తారు సార్ దాన్ని? అంటే చాలా బాధ అనిపిస్తున్నది. ఎందుకంటే ఒక బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నవాడు, ఒక నిరక్షరాస్యుడైనా ఏం చదువుకోనివాడైనా సీటు యొక్క డెకోరంను కాపాడాలి, గౌరవాన్ని కాపాడాలి. అంత దరిద్ర భాష మాట్లాడేవాడు ముఖ్యమంత్రి ఎట్లున్నాడు, ఇతన్ని ఎట్లా చేసింది ప్రజలు అంటే తెలంగాణ ఇజ్జత్ మానం పోతున్నది. మాలాంటి వాళ్లకు మా తెలంగాణ అని చెప్పుకోవడానికి ఒకప్పుడు గర్వపడేవాళ్ళం. ఈ తెలంగాణ కోసం చావరేవో తేల్చుకుందామని దిగినాం. 1200 మంది బిడ్డలు బలిదానాలు చేసుకున్నాం. ఇంత గొప్ప తెలంగాణను ఒక దౌర్భాగ్యం చేతిలో పెడితే ఫలితం ఇట్లే ఉంటుందని అనిపిస్తున్నది. ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎటువంటి వానికి పట్టం కట్టారు అనేది ప్రజలు అర్థం చేస్తారు. సార్, ఒక కేసీఆర్ గారినే కాదు, ఎంటైర్ ఫ్యామిలీని కూడా ఇందులో ఇంక్లూడ్, అంటే కూతుర్ని కావచ్చు, కొడుకుని కావచ్చు, అటు అంటే ఫ్యామిలీ పరంగా చూడాలి. ఎందుకంటే మిగతా ఎమ్మెల్యేలని కావచ్చు, ఎంపీలని కావచ్చు, మాజీ ఎంపీలని కావచ్చు, వాళ్ళని ఎవరిని కూడా అందులో మాట్లాడడం లేదు. ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న మాజీ మంత్రులు కావచ్చు, ఇప్పుడున్న ప్రజెంట్ ఎంపీల గురించే మాట్లాడుతుంటాను. ఎట్లా చూడాలి? ఇప్పుడు ఆయన బిడ్డను ఎవరో ఆయన బిడ్డ గురించి మాట్లాడిందని చెప్పి వాళ్ళని జైల్లో పెట్టిండు. ఒక మీడియా సంస్థను కూడా జైల్లో పెట్టిండు. అంటే ఆ మాత్రము ఓర్చుకోలేని వ్యక్తి ఆయన ఎట్లా అంటాడు? ఇంకొకరి గురించి అనకూడదు కదా. ఆయన నోటి శుద్ధి లేదు. ఆయన రోజులు లెక్క పెడుతున్నావు, ఎప్పుడు ఈయన పీరియడ్ దిగిపోతాడు. ఎందుకంటే తెలంగాణకి ఒక పెద్ద దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది. శని పట్టింది అంటారు కదా, ఆ శని పట్టింది తెలంగాణకు. ఆ శని పోయేదాకా మనం వెయిట్ చేయాల్సిందే. ఆ శని మర్యాద పోతే బాగుంటుంది, కానీ ప్రజలతో రాళ్ళతో కొట్టించుకోవడం, చెప్పులతో కొట్టించుకోవడం జరగకూడదని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆ మనిషి ఎంత చెత్తగాడైనా ముఖ్యమంత్రి, ఆ ముఖ్యమంత్రిని రాళ్ళతో చెప్పులతో కొట్టే పరిస్థితి వస్తే మాలాంటి వాళ్ళకి బాధ అనిపిస్తుంది. అట్లాంటి పరిస్థితి రావద్దని అనుకుంటున్నాం. ఎందుకంటే ప్రజలు సహించరు. ఇవాళ రేపు ఉన్న జనరేషన్ ఏంటంటే వాళ్ళకి అర్థమైంది అనుకో, ఇది జెన్జీ బ్యాచ్. ఇది బేగం హసీనాను బంగ్లాదేశ్ నుంచి తరిమి కొట్టినట్టు, రాజపక్ష వాళ్ళ సోదరులను శ్రీలంక నుంచి తరిమి కొట్టినట్టుగా ప్రజల చేతుల్లో అటువంటి శిక్ష ఒక ముఖ్యమంత్రి పడొద్దని కోరుకుంటాం. సార్, మీకు అనిపిస్తుంది అసలు కేసీఆర్ గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టినారు, తర్వాత ఈ మాటలను వింటే అసలు ఎందుకు బయటకు వచ్చి ఈ మాటలు పడుతున్నాడు అని ఒక క్షణం మీకు అనిపించి ఉండొచ్చు? అంటే తప్పదు. ఎందుకంటే కాసే చట్నీ రాళ్ళతో కొడతారు. కానీ ఒక ముఖ్యమంత్రి బాధ్యతాయుత స్థానంలో ఉన్నవాడు ఇట్లా తిట్టడం అనేది దాని వెనకాల ఒక ప్రయోజనం ఉంటుంది. ఎందుకంటే ఆ మాత్రం తెలియలేనివాడు ఆ స్థానంలోకి రాలేడు. ఆయన ఏంటంటే రేపు అసెంబ్లీ సెషన్స్ వస్తున్నాయి. మీరు జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడు అసెంబ్లీ సెషన్కు ముందైనా ఇట్లే బూతు మాట్లాడతారు రేవంత్ రెడ్డి కేసీఆర్ పట్ల. ఎందుకంటే ఆయన రాకూడదు. ఆయన వస్తే ఈయన పని అయిపోతుంది. ఎందుకంటే బాగా నాలెడ్జ్ ఉన్న వ్యక్తి కేసీఆర్, జీరో నాలెడ్జ్ ఉన్న వ్యక్తి రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రయోజనాలు కావచ్చు, తెలంగాణ ఇది కావచ్చు, రాత్రి అయినా పగలైనా తెలంగాణ ప్రజల ప్రయోజనాల గురించి ఆలోచించే వ్యక్తి కేసీఆర్. ఆంధ్ర ప్రయోజనాల గురించి చంద్రబాబు నాయుడు ఇచ్చే డైరెక్షన్లో పనిచేసే వ్యక్తి రేవంత్ రెడ్డి. కాబట్టి ఈయన కనుక అసెంబ్లీలో కూర్చుంటే ప్రతిపక్ష నాయకుని హోదాలో ఇద్దరి మధ్య మ్యాచ్ కుదరదు. ఒక టవరింగ్ పర్సనాలిటీ ఈయనైతే ఒక మరుగుజ్జు ఆయనే. ఈయనని ఎట్టి పరిస్థితులు రాకుండా చేయాలి అసెంబ్లీకి. బూతులు మాట్లాడితే కేసీఆర్ రాడు. అది ఆయన బలహీనత. ఎందుకంటే ఆయన లెటర్ రాసినా కూడా సుజన విధేయుడు అని రాస్తాడు. ఒక సంస్కృతి, సంస్కారం, భాష మీద శుద్ధి, నోటు శుద్ధి, మినిమం మర్యాద తెలియని వ్యక్తి దగ్గర సభానాయకుడు ఆయన ఉంటే ఆ సభలో ప్రతిపక్ష నాయకునికి కానీ సభ్యునికి కానీ కేసీఆర్ గారు ఉండకూడదని నేను అంటున్నా. సభకు రాకూడదని నేను అంటున్నా. ఆయన ప్రతిపక్ష నాయకుడు కాబట్టి ప్రజల మధ్యకు పోవాలి. ప్రజల పన్నుల్లో నుంచి జీతం తీసుకుంటుండు కాబట్టి ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. ప్రజల కష్ట సుఖాల్లో భాగం కావాలి. ఈ రేవంత్ రెడ్డి అంటూ అసెంబ్లీలో ఉన్నంతకాలం కేసీఆర్ గారు అసెంబ్లీ గడప దొక్కద్దని నేను అంటున్నా. ఆ ఫార్మాలిటీ కోసం సంతకం పెట్టి రావాలి తప్ప అలా కూర్చోకూడదు. అంటే ప్రతిసారి ఒకటి క్వశ్చన్ రైజ్ చేస్తున్నాడు, అసెంబ్లీకి రాని వ్యక్తి ప్రతిపక్ష నేత ఎట్లా అవుతాడు? ఆ హోదా తీసుకొని ఇంట్లో కూర్చుంటాను కాదు కదా అనేది ప్రతిసారి కామెంట్ చేస్తాను. రూల్ లేదు అట్లా. ఎందుకంటే అది కాదు, ఓ పిచ్చివాడు సభానాయకుడు అయినప్పుడు ఓ ప్రతిపక్ష నాయకునికి గౌరవం లేనప్పుడు ఎందుకు కూర్చుంటాడు? నీకు అట్లా గౌరవం ఇవ్వదలుచుకుంటే నీ నోటిని ఫినాయిల్ పెట్టి కడుక్కొని ఇంకోసారి ఇటువంటి
భాష మాట్లాడనని చెప్పి ప్రజల ముందు కమిట్గా ఇప్పటిదాకా నువ్వు ఎన్నైతే బూతులు తిట్టినావో కేసీఆర్ గారికి ఓ లెటర్ రాయి. నీ ముఖం చూడడానికి ఆయన ఇష్టపడాడు కాబట్టి లెటర్ రాసి ఇప్పటిదాకా నేను అమర్యాదగా మాట్లాడినా, నా నోటిని శుద్ధి చేసుకున్న ఫినాయిల్తోని నేను ఇంకోసారి మిమ్మల్ని అనను అని చెప్పి ఆయనకు ఒక లేఖ రాయి. రాత్రి అప్పుడు వచ్చి కూర్చుంటాడు. ఇంత సంస్కారం లేనివాడిని నాకే ఆయన ముఖం చూడడానికి ఇష్టం ఉండదు. ఆయన టీవీలో మాట్లాడుతుంటే నాకు ఒక్క నిమిషం కూడా వినడానికి మనసు ఒప్పదు. కేసీఆర్ గారు వచ్చి ఆయన ముందర కూర్చుంటాడా? కేసీఆర్ గారు ఎక్కడ, రేవంత్ రెడ్డి ఎక్కడ? ప్రజలు బుద్ధిగా గడ్డి తిని ఎన్నుకున్నారు రేవంత్ రెడ్డిని. చెప్పులతో కొట్టుకుంటాను ఎన్నుకున్నందుకు. ఎలక్షన్స్ కూడా తీసుకొస్తున్నాడు సార్. బై ఎలక్షన్స్ మొత్తం మేమే గెలుస్తున్నాం, ఇంకా అది రావట్లేదా ఇది రావట్లేదు అని కూడా ప్రజలకు ఏంటంటే కష్టాలు ఉన్నాయి, ప్రజలకు అప్పులు ఉన్నాయి, ప్రజలకు అవసరాలు ఉన్నాయి. రాత్రి ఫలితాలను మార్చగలిగే డబ్బు రేవంత్ రెడ్డి దగ్గర ఉంది. అంత దిగజారు లేదు టీఆర్ఎస్.